ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పార్టీలకి ఈ భారత ప్రజాస్వామ్యంలో స్థానం ఉండకూడదని చెప్పి నేను గట్టిగా కోరుకుంటున్నా. అందుకనే ఇవాళ గొడ్డలి పార్టీ నెవరగైన్ అంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరిని అడిగినా గొడ్డలి పార్టీ నెవరగైన్ నినదిస్తూ ఉన్నారు. మీరు ఈ రకమైనటువంటి ఎన్ని కుట్రలు చేసినా ఇదంతా దేనికాయ అంటే కడుపు మంట. ఒక పక్కన రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారుల కృషి వల్ల ఇవాళ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతా ఉంది. పెట్టుబడుల విప్లవం మనం చూస్తూ ఉన్నాం. గత వారం రోజులుగా సౌత్ కొరియాలో నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి మన కళ్ళెదురుగుండా కనపడతా ఉంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ నెరవేరే విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కడుపు మంట. ప్రజలు సంతోషంగా ఉంటే కడుపు మంట. ప్రతి నెల 1వ తేదీన టంచన్గా పింఛను అందుకోవటం కానీ అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతూ ఉంటే కడుపు మంట. అందుకనే చిచ్చు పెట్టాలి, అగ్గి రాజేయాలి. అంటే మనం నిర్వహించేటటువంటి ఈ ఉగ్రవాద క్యాంపుల్లో ఉగ్రవాదులను తయారు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా ధన సహాయం చేసి వీళ్ళని సమాజం మీద గుసిగొలిపి సమాజంలో చిచ్చు పెట్టాలి. రాష్ట్రంలో ఒక రకమైనటువంటి అశాంతిని సృష్టించాలి. అది మీ కుట్ర. అందుకనే స్వయంగా జగన్ రెడ్డి ఆయన పర్సనల్ లాయర్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డినే ఇవాళ రంగంలోకి దింపినటువంటి పరిస్థితిని వాళ్ళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మొన్న 151 నుంచి 11 స్థానాలకి మిమ్మల్ని దిగ్గొట్టారు. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా గొడ్డలి పార్టీకి గుండు సున్నా. గొడ్డలి పార్టీకి అసలు ఈ ఇందాక నేను చెప్పినట్టు ఈ దేశ రాజకీయ ముఖ చిత్రంలో స్థానం లేకుండా చేయటం ఖాయం అని చెప్తా ఉన్నా. అదే సందర్భంలో ఈ గొడ్డలి పార్టీ నాయకులు కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం. మీ ఇష్టానుసారం రావణ్ లాంటి వ్యక్తులు గెలవాలి, రావణ్ లాంటి ఉగ్రవాదుల్ని గెలిపిస్తాం అని మీ ఇష్టానుసారం మాట్లాడితే మీ పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. దేశ భద్రతకి, దేశ సార్వభౌమాధికారానికి సవాళ్లు విసిరేటటువంటి వ్యక్తుల్ని ఎవరు సమర్థించినా సరే వాళ్ళు కూడా చట్టపరంగా శిక్షార్హులు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఏ విధంగా ఎంత నీచానికి దిగజారి ఈ గొడ్డలి పార్టీ ఎటువంటి వ్యక్తుల్ని సమర్థిస్తూ ఉందో, ఏ రకమైనటువంటి కుట్రలు పన్నుతుందో, దోచుకున్నటువంటి సొమ్ముతో ఎటువంటి ఉగ్రవాదుల్ని తయారు చేసి సమాజం మీద కుసిగొలుపుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వారికి తగిన బుద్ధి చెప్పమని చెప్పి కూడా గట్టిగా కోరుతున్నా. అందుకనే ఈ రోజున ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి మరొక్కసారి వీళ్ళ అసలు రంగుని, గొడ్డలి పార్టీ నాయకుల యొక్క అసలు రంగుని ఇవాళ మీ ముందు బయట పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.